శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలోని ఒడిసి మండల కేంద్రం ఆశా అంగన్వాడీ వర్కర్ల నిరసనలతో అట్టుడికింది. తమ న్యాయపరమైనటువంటి సమస్యలు పరిష్కరించాలంటూ వైఎస్ఆర్ సర్కిల్లో మానవహారం నిర్వహించి నిరసనను వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలతో పాటుగా ఉద్యోగ భద్రత, పనికి తగ్గ వేతనం, రాజకీయ వేధింపులు ఆపాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చి సమస్యలను పరిష్కరించాలంటూ విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆశా అంగన్వాడీ వర్కర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం తమతో వెట్టి చాకిరీ చేయించుకుని పనికి తగ్గ వేతనం ఇవ్వలేదని, ఇప్పటి ప్రభుత్వం తమను గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మొదలైన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీలు మన సత్యసాయి జిల్లాలో కూడా చాలా అంగన్వాడీలు రాజకీయ వేధింపులు గురి చేస్తున్నారు. ఇది మాలను కూడా మేము ప్రభుత్వాలకు చెప్తాం. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఒక భాగం. ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా మేము పని చేయాలా. అంగన్వాడీ లాషాల మీద పడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం. మా విధులకు అడ్డంకు కలిగించకుండా ఏ ఇబ్బంది అవుతుందని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, మా జోలికి వస్తే మాత్రము బాగుండదు సార్. మన ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నాము.